బాబు జగజ్జీవన్ రామ్ కలలు కన్న విధంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి దిశగా జగన్ పాలన సాగిందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతతో పాటుగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జగజ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నేతలు కొనియాడారు. అనేక పదవుల్ని చేపట్టి తనదిన ముద్రను వేశారని వెల్లడించారు. ఆయన జీవిత పర్యాంతం బడుగు వర్గాల అభ్యున్నతికే కృషి చేశారని తెలిపారు. జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ యొక్క 118వ జయంతి ఉత్సవాలను జయంతి పెద్ద ఎత్తున కూడా భారతదేశం అంతా కూడా గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నాం. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ దురంధుడు, అంతేకాకుండా రాజకీయవేత్త కూడా, గొప్ప రాజకీయవేత్త భారతదేశంలో. దాదాపుగా 23-24 సంవత్సరాలు 20 సంవత్సరాల్లోనే అతి చిన్న వయసులోనే మొట్టమొదటిగా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిగా భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిగా ఏర్పడిన పార్లమెంటులో ప్రాతినిధ్యం 1952లో ప్రాతినిధ్యం వహించి 33 సంవత్సరాలు ఏకదా ఇంత సుదీర్ఘమైన కాలం ఎవరు కానీ కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, ముఖ్యంగా ఆరోగ్య శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ, దేశ రక్షణ శాఖ, రైల్వే శాఖ, ఉప ప్రధానిగా కూడా ఈ దేశానికి కూడా సేవలు అందించాడు. అతని జీవిత కాలం అంతా కూడా ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారికి కూడా ఈ దేశంలో సమానమైన ప్రాతినిధ్యం వహించేదే కాకుండా సమానమైన గౌరవ మర్యాదలు కావాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు చేశారు. ఆయన ఎవరైనా కానీ అతని జీవిత చరిత్ర ఎవరైనా కానీ తెలుసుకోవాలని, అతని నుంచి స్మరించుకోవడం అంటే ఈ దేశం యొక్క స్వాతంత్రోద్యమ ఘటాలని మరి ముఖ్యంగా కూడా మనం స్మరించుకున్నట్లే. అతని యొక్క ముఖ్యంగా దళితుల కోసం అతను పోరాడిన పోరాటాలు స్మరించుకునేది తప్ప మరొకటి కాదు. అందుకోసమే ఈరోజు ఇప్పటికి కానీ ఇంత సుదీర్ఘకాలం పాటు కూడా పార్లమెంటు సభ్యులుగా కూడా అతని జీవితకాలం అంతా ఉండి కేంద్ర మంత్రికి సేవలు అందించిన వారు. అనేకమైన నిర్ణయాలు ఈరోజు ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయికి ఇంత పెద్ద ఎత్తున ఉందంటే అటువంటి వారి యొక్క సేవలు, వారి యొక్క మేధో సంపత్తి వల్లనే అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఆ రోజు మరీ ముఖ్యంగా అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని జగజ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ అభివృద్ధి కోసం ఆయన ఏదైతే కోరుకున్నాడో వారిని చూపించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా విద్య అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పేసి వారికి ఉచితంగా కూడా విద్య అందిస్తే తప్పకుండా కూడా ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు అనేకమైన సంస్కరణలు ఆయన యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క వారిని ఆ పోరాట పటిమని ముఖ్యంగా యువలంతా కూడా తీసుకొని స్ఫూర్తిగా ముందుకు పోవాలని చెప్పేసి ఏదేమైనా మేమందరూ కూడా ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు కూడా కొనసాగిస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజుల్లో దళితుల కోసం, దళిత ఓటు కోసం అమ్మండి కమిషన్ ముందర కూడా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారిది. అదేవిధంగా రాజకీయాల్లో సుదీర్ఘంగా కూడా ఎన్నో అసమానతలను రాజకీయాల్లో వాటన్నింటినీ కూడా అధిగమించి ఆ రోజు దాదాపుగా 30 సంవత్సరాల ఏకదాటిగా కేంద్ర మంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి మేము ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా రాజకీయంగా అసమానతలు తొలగించి వారికి సంక్షేమ పథకాల ద్వారా, విద్య ద్వారా ముందుకు నడిపించాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని దళితులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో ఈరోజు దౌర్జన్యాలను, ఈరోజు దళితులను అనగదొక్కడానికి, ఈరోజు విద్యను అనగదొక్కడానికి ఇంగ్లీష్ మీడియంని రద్దు చేసిన దుర్మార్గమైనటువంటి ఈ లోకేష్ కుట్రలను కూడా తొందరలోనే లోకేష్ని తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి యొక్క 118వ జన్మదినాన్ని జయంతి పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరవ అనంత వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది.
జగజ్జీవన్ గారిని స్మరించుకోవడం అంటే ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం, ఒక సుదీర్ఘమైన పార్లమెంటేరియన్ కావాలంటే ఏ విధంగా రాజకీయాలు చేయాలని తెలుసుకోవడమని సందర్భం తెలియజేసుకుంటున్నా. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని తీసుకొచ్చాడు. అనేక విధాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి దాదాపు 35 సంవత్సరాలుగా ఆయన పార్లమెంటరీగా కేంద్ర శాఖ మంత్రిగా పనిచేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఆదర్శం. దళిత జాతిలో పుట్టి కూడా దేశంలోనే ఎవరికి సాధ్యం కానటువంటి 35 సంవత్సరాల కేంద్ర మంత్రిగా పనిచేశారంటే ఆయన దార్శనికత, ఆయన గొప్పతనం, ఆయన రాజనీతి తెలుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోహార్.